నిజామాబాద్ జిల్లాలో జీలుగు పంపిణీ ఆలస్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పనులు ముందుగానే ప్రారంభమయ్యాయి. అయితే పంట సాగు ముందుగా ప్రారంభం కావడంతో జీలుగు విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఉదయం నుంచే రైతు సొసైటీల దగ్గర క్యూ కడుతున్నారు. జీలుగు పంపిణీ ఆలస్యంపై మరింత సమాచారం మాక్లూర్ సొసైటీ పరిధిలోని కల్లెడ పంపిణీ కేంద్రం నుంచి రజనీకాంత్ అందిస్తారు. ఖరీఫ్ సాగు దాదాపు పనులన్నీ కూడా ప్రారంభమైపోయి ఇప్పటికే రైతులంతా కూడా దున్నుకొని పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ పనులు స్టార్ట్ అయ్యే ఎప్పుడు కూడా కొంత జీలుగు విత్తనాలకు డిమాండ్ ఉంటుంది. ఈసారి కూడా పంటల సాగు పెరగడము, దాంతోపాటు కొంత ముందస్తు సాగు మొదలవడంతో జీలుగుకు చాలా డిమాండ్ ఉంది. రైతులు జీలుగు విత్తనాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుల మాట్లాడదాము. చెప్పండి అన్న, ఇట్లా జీలుగు ఈ టైంలో దొరికిందా మీకు? కరెక్ట్ టైంలో వచ్చింది, దొరికింది, కరెక్ట్ ఉంది. సార్ కొంత ముందస్తు సాగు చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది? రైతులు సాగు చేస్తారు, గవర్నమెంట్ ఇచ్చారు, కరెక్ట్ టైం ఇస్తుంది. రైతులు ముందు సాగు చేస్తారు అంతే. ఎట్లా ఉంటుంది సార్ సీజన్, ఎట్లా ఉండబోతుంది? నార్మల్గా ఉంది, పర్వాలేదు. ఎందుకు జీలుగుకి ఇంత డిమాండ్ ఉంది? ఇప్పుడు మనం 2 పంటలు వేస్తున్నాం కదా, మళ్ళీ ఏం ఆసర లేదు కాబట్టి ఖచ్చితంగా ఎరువులు లేవు వేస్తలేం కాబట్టి జీలు కలుపుతున్నాం. అట్లా తీసుకున్నారా? జీలుగు తీసుకున్నారా? తీసుకున్నామండి. అట్లా ఎందుకు జీలుగు ఎందుకంత డిమాండ్? ఈ జీలుగు అన్నది మరి ఈరోజు మనము ఏ ఎరువులు కానీ మనం సూక్ష్మ పోషకాలు ఏది ఇస్తలేం కాబట్టి, ఖచ్చితంగా పెండ కానీ ఇదంతా ఏది ఇస్తలేం కాబట్టి ఈ జీలుగు అన్నది మెయిన్ ఒక పోషకం చెట్టుకు. దీనివల్ల యూరియా తక్కువ వేయడం జరుగుతుంది, యూరియా శాతం తక్కువ వాడుకోవచ్చు, మరియు ఎరువులు కూడా తక్కువ వాడచ్చు. దీనివల్ల మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తినేవారికి కానీ ఏదన్నా కూడా. ఇది ఇంకో 15 రోజుల ముందిస్తే ఇంకా బాగుండేది, రైతులు ఇంకా సంతోషంగా ఉంటుండే. ఇప్పటికైనా ఏం ప్రాబ్లం లేదు, ఒక 10 days బిఫోర్ ఆర్ లేట్. ఇప్పటికైతే వర్షాలు లేవు కాబట్టి ఏం కాదు, తొందరగానే వచ్చేస్తుంది. పంటల సాగు మొదలు పెట్టినా స్టార్ట్ అయినాయి పనులు? స్టార్ట్ అయినాయి సార్. ఇప్పటికి ఇంతకుముందు కొనేవాళ్ళు లేకుండే జీలుగు అనేది, ఇప్పుడు చాలా ముందుకు వస్తున్నారు, చాలా ప్రభావం మంచిగా చూపిస్తుంది. ఎందుకు అంత డిమాండ్? గతంలో కొనని వాళ్ళు ఎందుకంటే ఆటోమేటిక్ పక్క వాళ్ళు వేసారు కదా, వాళ్ళని చూసి మేము మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు. ఇంతకుముందు ఇంత ఫాస్ట్ లేకుండే జనరేషన్, ఇప్పుడు చాలా మంచిగా అయింది. ఇప్పుడు దీనికోసమే చూస్తున్నారు చాలా మంది, లేట్ పోసుకుంటున్నారు కూడా. కొంచెం చేస్తారు. 10 ఎకరాలు ఉంటాయండి మాకండి, ఇంత 4 బస్సులు సరిపోతాయండి 10 ఎకరాలు. పరిసర ప్రాంతాల్లోని సొసైటీలో కొంత జీలుగు తీసుకునేందుకు ఉదయం నుంచే రైతులంతా కూడా వస్తున్నారు. అన్న చెప్పండి, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు? 6 ఎకరాలు. జీలుగు లేట్ అయింది అంటున్నారు? లేట్ అయింది. ఎట్లా మరి ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? ఏమో చెప్పలేము. ఎన్ని రోజులు లేట్ అయింది అంటే జీలుగు? 10-15 రోజులు ముందు ఇచ్చిన పడితే మంచిగా ఉంటుంది. కాక ఎన్ని ఎకరాలు సాగు చేస్తుంది? 4 ఎకరాలు. ఇట్లా జీలుగు లేట్ అయింది అని అంటున్నారు చాలా చోట్ల. నాకు లేట్ అయింది నాన్న. ఇదివరకు మంచిగా అంటే ఇంత జానెట్ అయిపోయింది పోసిన వాళ్ళు, ఇప్పుడు కొంచెం లేట్ అయింది. ఎట్లా మరి లేట్ అయితే మన ఇబ్బంది అవుతుంది? లేట్ అయితే ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇక తర్వాత పని చేస్తుంది ఇది. ఎందుకంటే 4 నెలలు వస్తే ఇదివరకు వెళ్ళి కొంచెం జానెట్ అవుతుండే, ఎదవారు దాకంటే తుకం పెరిగింది కంటే మన అంటే మొదటి దుక్కులు కొట్టినప్పుడే ఇస్తారా? మొదటి దుక్కులు కొట్టినప్పుడు నలికేసి నీళ్ళు వారితే నీళ్ళు లేకపోతే ఒకవేళ ఆనవాడంటే మోసిపోతుంది. మనతో వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈసారి కొంచెం పంటల సాగు తొందరగా ఉంది, ఎట్లా ఉండబోతుంది సీజన్? ఎట్లా ఉండబోతుంది సీజన్? అయితే మనకు అనుకూలంగానే ఉంటుంది సార్, ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి మనకు ఇన్ టైంలో ఇంకొంచెం వేరే సొసైటీలలో వచ్చాయి, మనకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడైనా ప్రాబ్లం లేదు, వేసుకున్నా కూడా వాళ్ళు సాగు చేసుకోవచ్చు. మనకు వేసిన తర్వాత 45 రోజుల వరకు ఉంచుకొని దాని తర్వాత దమ్ము చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే పచ్చిరొట్ట ఎరువు కింద యూజ్ అవుతుంది అనమాట. దానికోసమని మనం జీలుగు అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు తీసుకుంటున్నారు రైతులు కూడా, ఇప్పుడు తీసుకొని వేసుకున్నా కూడా 30 నుంచి 40 రోజుల మధ్యలో తీసుకొని వేసుకోవచ్చు. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే నత్రజని అవన్నీ రకాల ఫర్టిలైజర్స్ అనేవి దానిలో ఉంటాయి కాబట్టి పైపాటుగా ఎరువులు అనేది తగ్గించి వేసుకోవస్తుందండి వాళ్ళు. కొంత విడతల వారిగా పంపిణీ చేస్తున్నారు, మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే ఉంది. ఎందుకు అట్లా ఆ సిచ్యువేషన్? అంటే ఇంకా మనకి ఎలా వస్తుందో మనం అయితే పెట్టాం సార్, ఇండెంట్ అయితే పెట్టినాము. వ్యాగన్ ప్రాబ్లమ్స్ అవి ఇవి కొంచెం డిలే అవ్వడం వల్ల మన మండలో మాక్లూర్ అండ్ అమరావతి అయితే ముందు వచ్చాయి. ఇది మనకు మొన్న 3 days బ్యాక్ వచ్చింది. దాన్ని మళ్ళీ ల్యాబ్కి పంపడంలో ఒక 2 days డిలే అవుతుంది. దానివల్ల రిజల్ట్ రాగానే ఇమీడియట్లీ స్టార్ట్ చేసాము. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చింది. ఇప్పటికైనా రైతులు తీసుకుంటున్నారు, తీసుకొని వేసుకుంటున్నారు. ఇక్కడ మాక్లూర్ సొసైటీ చైర్మన్ ఉన్నారు, చెప్పండి సార్ ఎట్లా ఉంది? అంటే జీలుగుకు చాలా డిమాండ్ ఉంది ఈ సంవత్సరం, ఎందుకంత డిమాండ్ వచ్చింది? జీలుగు అంటే ఇంతకుముందు మన ఎరువులు, బర్రెలు ఎరువులు, ఇంకా గొర్రెల ఎరువులు, ఎన్నో రకరకాల ఎరువులు వాడుతుండే. మనము మే నుంచి స్టార్టింగ్ ఉంటే ఒక 1 నెల రోజులు మనం ఎరువులు బండ్ల రేట్లతో కానీ ఎరువులు ప్రత్యేకంగా దానికి భూమికి అనేది బాగా ఉంటుండే. ఇప్పుడు ఎటువంటి బలమే లేదు, 2 పంటలు మళ్ళీ దానికి ఎంత వాడాలంత మొత్తం పట్లేరుతోనే వాడుతున్నాం. పట్లేరుతో బాగా జీలుగేస్తే మంచి
ఒక బలంగా అయినా మంచిగా ఉంటుంది, ఎరువుగా మారుతుంది. మంచిగా ఒక దశకు ఒక 6 ఫీట్లు 5 ఫీట్లు ఎరుగానే జీలుగు తొక్కిస్తున్నట్లయితే దాన్ని మంచిగా మాగి దాన్ని ఒక ఎరువులాగా అవుతుంది. కాబట్టి దీనికి బాగా డిమాండ్ ఉంది. ఈ ప్రభుత్వం దీనికి సహకరించి 60%, 160% సబ్సిడీ ఇచ్చి 40% రైతులతో తీసుకొని దీనికి బాగా అనుకూలంగా ప్రభుత్వం చాలా. అదేవిధంగా ఇది ఎక్కడి నుంచో వరుస నుంచి ఢిల్లీ అవతల నుంచి రాగానే 4-5 రోజులు 5 రోజులు లారీ టైం ఎక్కువ తీసుకున్నాం. కాబట్టి అయినా మనకు దీనికి రైతులు సహకరించి ప్రతి ఒక్కరు రైతు అనుకూలంగా తీసుకుపోతారు. ఇట్లా మొత్తం మీద నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జీలుగు పంపిణీ అనేది కొనసాగుతుంది. కొంత సబ్సిడీ కూడా ఎక్కువ వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు జీలుగు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. చాలా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జీలుగు అయితే చాలా డిమాండ్ ఉంది ఈ సీజన్లో. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.